ఆయన మనల్ని కలుగు చేస్తారు. ఆయనచే సృజించబడ్డటువంటి మనము రూపాన్ని చెరిపేసుకుని సొంత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ రూపాన్ని చెరిపేసుకుంటే మరలా ఆయన ఏం చేశారంటే తన రూపాన్ని చెరిపేసుకుని మనకి తన విలువైన రక్తం ద్వారా రూపాన్ని ఏర్పరిచి మనల్ని మరలా నిర్మించుకున్న దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన తప్పనంత మన చెడిపోయిన స్థితిలో ఉన్నా సరే, పాడైపోయిన స్థితిలో ఉన్నా సరే, మచ్చ డాగుతో ఉన్నా సరే, ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరిచి మరలా ప్రక్కన పెట్టుకుని నడవాలి. ఆదికాండం 3:8 చూస్తే దేవుడు ఆదాము అవ్వలతోటి నడిచేవాడంట, రోజు కూడా నడిచేవాడు. అది ఆయనకు వాడుకైపోయింది. అందుకని అక్కడ రాయబడ్డది, చల్లపూట ఆదామును అతని భార్యయు. చూడండి, ఆయన ఆది నుంచే ఆయన ప్రజల మధ్యలో నడవాలి. నేను చేసిన నా బిడ్డతో నేను నడవాలి, నా బిడ్డ ప్రక్కన నేను నిలవాలి, నా బిడ్డతో నేను ఉండాలి. ఇదే ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవ్వలు తప్పు చేశారని దేవుడికి తెలుసా తెలియదండి? తెలుసు కదండి, తప్పు చేసినట్టు తెలుసు కదా. ఆయన వచ్చేసాడండి, ఆయన నడవడానికి వచ్చేసాడు. ఆయన ప్రేమ చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చాడు, వీళ్ళు మాత్రం రెడీగా లేరు. ఎందుకు రెడీగా లేరు? అక్కడ ఒక తప్పు జరిగింది. ఆయన వద్దన్న పని చేసి చెట్లు చోటన దాక్కుని ఏవో వారి యొక్క సొంత ప్రయత్నాలు వారు చేయడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. చూడండి 9వ వచనం, 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక. చూడండి, ఆయన దాక్కున్నాడంట. నీతో సహవాసం చేయడానికి యోగ్యతను పోగొట్టుకున్నాను కాబట్టి నేను దాక్కున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈయన దేవుడేమో సహవాసం చేయాలని కోరుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం దేవుని సహవాసాన్ని ప్రక్కన పెట్టి ఇక దేవునితో సహవాసం చేసేటటువంటి ఆ పరిస్థితి లేని స్థితిలో దాక్కున్నటువంటి అనుభవంలో వారిద్దరూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 7వ వచనం, దేవుడు రావడానికి ముందే వాళ్ళ సొంత ప్రయత్నం చేశారు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. పండు తిన్న తర్వాత వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చూడండి, వారిని అక్కడ పెట్టినోడు దేవుడు, వారిని సృజించిన వాడు దేవుడు. వారికి సమస్య వస్తే పరిష్కరించాల్సింది కూడా ఎవరండి? దేవుడే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ పొరపాటు జరిగింది. తినొద్దన్న పండు తినేశారు. ఇప్పుడు వాళ్ళు దిగంబరులు అయిపోయారు. వెంటనే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రభువా, మరలా దేవునితో నడవడానికి వాళ్ళే ప్రయత్నాలు చేయాలి. ప్రభువా, నువ్వు చెప్పినా సరే వినకుండగా ఈ పండు తినేసాం. ఇప్పుడు మా పరిస్థితి ఇలా మారిపోయింది. మహిమను పోగొట్టేసుకున్నాం, దిగంబరులుగా మారిపోయాం. ఏం చేయమంటావు? మరలా మేము మహిమతో కప్పబడాలంటే, మునుపటి స్థితి మాకు రావాలంటే ఏం చేయమంటావు? దేవుణ్ణి ప్రశ్నించే, అంటే దేవుణ్ణి అక్కడ విచారం చేసే ఆ అనుభవం ఏమాత్రం వీళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొంత ప్రయత్నాలు చేసి అంట అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలుగా చేసుకుని అవి ఆ చుట్టూ ధరించుకుని సిగ్గును కప్పుకున్నారట. గమనించండి, ఒక మనిషి ప్రయత్నం ఎంతవరకు ఆ మనిషిని కాపాడుతుంది? ఒక మనిషి ప్రయత్నం ఎంతవరకు ఆ వ్యక్తికి కాపుదలనిస్తుంది? ఆ అంజూరపాకులు 2-3 రోజుల్లో ఎండిపోతాయి. మరలా వాళ్ళ సిగ్గు కనిపిస్తుంది. మరలా మరో ప్రయత్నం. మనిషి సొంత ప్రయత్నాలు చేస్తున్నంత వరకు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దైవజనులు చెప్తున్నారు, అనిల్ కుమార్ గారు చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు రక్తస్రావ స్త్రీ వీళ్ళు ఏం చేసిందంటే యేసు యొక్క వస్త్రపు శంగును ముట్టింది కదా. బైబిల్లో ఉన్నది, మా నీతి క్రియలన్నీ
ఎలాంటివంట? మురికి గుడ్డ. ఆ మురికి గుడ్డ అన్న మాటకు అర్థం ఏంటంటేనంట, వీళ్ళు లేడీస్ ఆ టైంలో ఉపయోగించే క్లాత్ అంటది, అది మురికి గుడ్డ. ఇప్పుడు మన మురికి గుడ్డతో మనం ఎంత కవర్ చేసుకోవాలని చూసినా మన పరిశుద్ధులం కాలేము. ఇప్పుడు ఆమె గ్రహించిందంట, 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆమె గ్రహించింది ఏంటంటే, నా ఈ గుడ్డ వల్ల, ఈ మురుగు గుడ్డ వల్ల నాకు పరిశుద్ధత రాదు, కానీ ఆయన వస్త్రపు చెంగు వల్ల నాకు పరిశుద్ధత వస్తుందని చెప్పి ఈ మురుగు గుడ్డ విడిచిపెట్టి, ఈ అంజూరపు కచ్చడాలు విడిచిపెట్టి, ఎప్పుడైతే ఆయన నీతి వస్త్రం చాలని అది ముట్టుకుంటే అప్పుడు ఆమెకు పరిశుద్ధత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆమె రక్తధార కట్టబడ్డది, ఆమె పరిశుద్ధత పొందుకున్నటువంటి అనుభవంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సొంత ప్రయత్నాల్లో మనం ఏమి కూడా సాధించలేమండి. దేవుడు మనతో నడిస్తే మనం ఏదైనా సాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నారు, నేను మీ మధ్యలో నడుస్తాను, మీతో ఉంటాను, మీ కుడి ప్రక్క నిలుస్తాను, మీ ప్రతి పరిస్థితిలో మీతో పాటు నేను నడుస్తాను, మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజగా ఉంటారు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఇది జరుగుతుందంటే 26వ అధ్యాయము 3వ వచనం చెబుతుంది, లేవికాండ గ్రంథం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అప్పుడు ఇదంతా జరుగుతుంది. ఏదంతానంటే ఆయన నడుస్తాడంట. ముందు మనం ఏం చేయాలంటే, మనం ఈ వాక్యంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు వాక్యంలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, వాక్యాన్ని పట్టుకుని నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన నీతో కలిసి నడుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నడిస్తే అద్భుతాలే. మన దైవజనులు రాంబాబు గారు చెప్తున్నారు, ఆయన ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. ఈ లోపు ఆయన చూస్తూ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ బయట ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడంట. దేవుని ఆత్మ చెప్పింది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయని. వెళ్ళాడంట, ప్రార్థన చేశాడు. ఆ గుడ్డి వ్యక్తికి కళ్ళు వచ్చేసి, ఇంకా ఆ తర్వాత అందరూ వచ్చి అతను అడుగుతున్నారంట. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి, ఇదిగో ఇదంతా ఏం కనబడుతుంది అడుగుతూ ఉంటే జనం అక్కడ గ్యాదర్ అయిపోయారంట. ఈలోపు అనౌన్స్మెంట్ వస్తుంది, ఆయన ఫ్లైట్ రెడీగా ఉందని. వెంటనే ఆయన వెళ్ళిపోయానని చెప్తున్నాడు. ఎక్కడో మీటింగ్లో జరిగింది కాదు ఇది. దేవుడు నీతో నడిస్తే, నువ్వు మార్కెట్లో ఉంటే మార్కెట్లో దేవుడు నీతో నడుస్తాడు. నువ్వు వాక్యంలో నడవడానికి ప్రయత్నాలు చేస్తే ఆయన నీతోనే ఉంటాడు. నీతో ఉండి, నీకు దేవుడిగా ఉండి ఆయన నిన్ను నడిపించే దేవుడిగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల అప్పుడు దేవుడు ఆయన మనతో నడుస్తాడంట. దేవుడు యేసు ప్రభువారు వాక్యమై ఉన్న యేసయ్య ఆయన రక్త మాంసాలు ధరించి ఈ భూమికి వచ్చి బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన నడవడానికి ప్రారంభించారండి. ఆ నడిచిన ప్రాంతాలు ఏమైపోయినాయి అంటే మరణ ఛాయలన్నీ తొలగిపోయాయని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే, యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నాజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న తిరుమల అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. చూడండి, ఆయన నడుస్తూ ఉన్నారంట. ఆయన నడుస్తూ ఉంటే ఈ జెబూలూను దేశం, నఫ్తాలి దేశం, యొర్దాను ఆవల సముద్ర తీరన్న అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుని ఉన్న
ప్రజలను గొప్ప వెలుగు చూచారంట. ప్రకటన 2:1 రాయబడ్డది, ఆయన సంఘాల మధ్యలో నడుస్తున్నాడంటండి. ఆ లోపాలన్నీ బయటపెట్టి సరిచేయడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన 2:1, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. చూడండి, ఆయన దీపస్తంభాల మధ్య సంచారం చేస్తున్నాడు, సంఘాల మధ్యలో సంచారం చేస్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10:38 చెబుతుంది, ఆయన సంచారం చేస్తూ తిరిగితే దెయ్యాలు వెళ్ళిపోయాయండి, రోగులు బాగయ్యేవారు. కారణం ఏంటంటే ఆయనకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తున్నాడు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనున్నది. చూడండి, దేవుడు అంట ఆయనకు తోడుగా ఉన్నాడు, తోడుండి నడుస్తున్నాడు. కాబట్టి ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. చూడండి, ఆయన నడుస్తూ ఉంటే స్వస్థత, ఆయన తిరుగుతూ ఉంటే స్వస్థత. పేతురు గారి యొక్క నీడ పడితే ఆ నీడలోకి స్వస్థత, పౌలు గారి యొక్క చేతుగుడ్డల్లోనికి స్వస్థత. మేము లాస్ట్ రోజులేమో రాంబాబు గారు ఆయన నీడ పడేలాగా లైటింగ్ పెట్టి ఒక రోగిని ఆ నీడలోకి తీసుకొస్తే స్వస్థత వచ్చేసిందట. ఆయన నీతో నడిస్తే అద్భుతాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీతో నడవాలనుకుంటున్నాడు. ఆయన మనతో నడవాలంటే మనం వాక్యంతో నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నడుస్తూ ఉంటే ఆయన దోణి దిగి ఆ గలిలే సముద్ర ప్రయాణం చేసి దోణి దిగి అలా ఒడ్డు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ ఊరికే పీడలాగా చీడలాగా ఉన్నవాడు అపోస్తులు అయిపోయాడు. 10 పట్టణాలకు ఆయన బిషప్ లాగా మారిపోయాడు. ఆ గెరాసేన దేశంలో ఉన్న దెయ్యాలు పట్టినటువంటి యవనస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నడుస్తూ ఉన్నారంట. లూకా సువార్త 7:12 నాయీన్ అనే గ్రామంలో ఆయన నడుస్తూ ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి. ఇప్పుడు అక్కడ నడుచుకుంటూ వెళ్ళినేసి అంటున్నారు. ప్రభు ఆమెను చూచి ఆమె అందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని లిఖితం చేయబడ్డాయండి. అందుకే చరిత్రకారుడు అంటారు, ఇంకా ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలంటే, ఆయన నడుస్తుంటే అద్భుతాలు అవన్నీ రాయాలంటే ఈ భూలోకమైన చాలదన్నాడు. ఈరోజు దేవుడు నీతో నడుస్తూ ఉంటే ప్రతి దినము నీ జీవితంలో ఆ స్పర్శను అనుభవిస్తూ ఉండాలి. ఆయన ద్వారా మేలును చూస్తూ ఉండాలి. ఈరోజు అలా దేవుడు నీతో నడవాలి అంటే ఒకే ఒక్క షరతు ఏంటంటే, నువ్వు వాక్యంలో నడవాలి, నువ్వు వాక్యంతో ఉండాలి. నువ్వు నోరు తెరిస్తే వాక్యమే రావాలి. నీ ప్రవర్తన అంతటా వాక్యానుసారం